మన ఛానల్‌లో ఎప్పటినుంచో 'డిఫెండర్ సాగా'లో ఉన్న ఎవ్రీ సీరీస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. ఎలాగో 'డేర్ డెవిల్ బోర్న్ అగైన్' టీవీ షో వస్తుంది కాబట్టి, దానికన్నా ముందు 'డిఫెండర్ సాగా'లో ఉన్న ఎవ్రీ సీరీస్ గనుక చూస్తేనే మీకు 'డేర్ డెవిల్ బోర్న్ అగైన్' సీరీస్ అర్థమవుతుంది. సో, మన ఛానల్‌లోని ఇప్పటినుంచి 'డిఫెండర్ సాగా'లో ఉన్న ఎవ్రీ సీరీస్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలా 'డిఫెండర్ సాగా'లో మీరు ఫస్ట్ చూడాల్సింది 'డేర్ డెవిల్స్ సీజన్ 1'. ఈ వీడియోలోని 'డేర్ డెవిల్స్ సీజన్ 1' ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మీకసల ఈ 'డేర్ డెవిల్' క్యారెక్టర్ గురించి తెలియకపోతే, ఈ స్టోరీ అనేది కొంచెం నాన్ లీనియర్‌గా ఉంటుంది. సో, మీకు అర్థం కాకపోవచ్చు. దానికోసం నేను ఆల్రెడీ 'డేర్ డెవిల్' ఒరిజిన్ వీడియో చూసాను. ఆ వీడియో చూసొచ్చి ఈ వీడియో గనుక చూస్తున్నట్టయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్‌లోని ఈ వీడియో జస్ట్ బిగినింగ్ మాత్రమే. సీజన్ 1 మాత్రమే. మీరు చూడాల్సిన సీజన్స్ ఇంకా చాలా ఉంటాయి. సో, ఆ వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సిరీస్ స్టార్టింగ్‌లోని మన హీరో అయిన మ్యాట్ ఒక పర్సన్‌ని ట్రక్ గుద్దేయకుండా కాపాడుతూ కళ్ళపైన కెమికల్స్ పడి తన కళ్ళని కోల్పోతాడు. కట్ చేస్తే ప్రెజెంట్‌కొస్తుంది. మ్యాట్ ఊరైన హెల్స్ కిచెన్‌లోని క్రైమ్స్ బాగా పెరిగిపోవడం వల్ల తనే ఒక సూపర్ హీరోగా, ఒక విజిలాంటీగా మారి క్రిమినల్స్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. కొంతమంది దొంగన బటర్స్ ముగ్గురు అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తుంటే మ్యాట్ అది విని వాళ్ళతో ఫైట్ చేస్తాడు. మ్యాట్‌కి కళ్ళు పోయినా ఆ కెమికల్స్ తన కళ్ళపైన పడ్డప్పుడు తన వినికిడి శక్తి, స్మెల్లింగ్ సెన్స్ బాగా పెరిగి ఉంటుంది. వాటితోటి వాళ్ళని ఎరగదీసి ఆ అమ్మాయిల్ని కాపాడతాడు. మ్యాట్ ఒక లాయర్. తన ఫ్రెండ్ అయిన ఇంకొక లాయర్‌తో కలిసి ఒక లాయర్ ఆఫీస్ పెడతాడు. క్యారెన్ పేజ్ అనే అమ్మాయి తన కొలీగ్‌ని చంపేసినట్టు ఒక కేస్ వస్తుంది. ఇంకా అయ్యగారు ఏమైంది అని అడిగితే తనేమో నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాను. చనిపోయిన వాడు నాకు మంచి ఫ్రెండ్. నిన్న నైట్ జస్ట్ 2 పియర్స్ తాగాం. కళ్ళు తెరిచి చూస్తే తను చనిపోయి ఉన్నాడు. నేనేమి తన్ని చంపలేదు అని చెప్తుంది. మనోడికి కళ్ళు లేకపోయినా వినికిడి శక్తి బాగా ఉంటుంది కాబట్టి తను చెప్తున్నప్పుడు తన గుండె శబ్దం విని తను నిజమే చెప్తుంది అని అర్థం చేసుకుని కేస్ తీసుకుంటాడు. పేజ్ పైన ఆల్రెడీ ఒక కేస్ ఉంది కాబట్టి తన్ని జైల్లోనే ఉంచుతారు. జైల్లోని ఒక పోలీస్ ఆఫీసర్ తన్ని చంపేయడానికి ట్రై చేస్తాడు కానీ తను తప్పించుకుంటుంది. మ్యాట్ ఏదో తేడా హో గయా అని చెప్పి నా క్లయింట్‌కి ఇక్కడ సేఫ్ కాదు అని చెప్పి తనకి బెయిల్ ఇస్తాడు. పాప అప్పుడు చెప్తుంది అసలు విషయం. నేను వర్క్ చేస్తున్న కంపెనీ ఏదో ఇల్లీగల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యింది అని. దాన్ని బయటపెట్టడానికి నేను నా ఫ్రెండ్ ట్రై చేస్తుంటే నా ఫ్రెండ్‌ని చంపేసి ఆ కేస్ నా మీద ఏశారని చెప్తుంది. దీనికి సంబంధించిన ఫైల్స్ ఎవరికీ తెలియకుండా తెచ్చుకుందామని తన ఇంటికి వెళ్తే తన ఇంట్లో పేజ్‌ని చంపేయడానికి ఒకడు వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ తన్ని బ్లాక్ సూట్‌లో ఫాలో అవుతున్న మ్యాట్ పేజ్‌ని కాపాడి వాడిని ఇరక్కొట్టి తన దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని న్యూస్ పేపర్‌కి ఇచ్చేస్తాడు. ఇంకా కంపెనీ అడ్డంగా దొరికిపోతుంది. ఈ కంపెనీని తన చెంచాగాళ్ళతో మెయింటైన్ చేస్తున్న ఫిస్క్ రావాల్సిన సమయం వచ్చింది. ఇదొక్కటే కాదు, హెల్స్ కిచెన్‌లో జరిగే ప్రతి ఇల్లీగల్ యాక్టివిటీ, క్రైమ్ వెనకాతల ఉండేది ఫిస్కే. కానీ వీడి వెనకాతల ఉన్నది ఫిస్క్ అని ఎవ్వరికీ కూడా తెలియదు. తెలిసినోడు బతికి లేడు. మేబీ ఎవడికైనా తెలిస్తే ఫిస్క్ వచ్చి నన్ను ఎంత దారుణంగా చంపుతాడనే భయంతోటి వాడిని వాడే చంపేసుకుంటాడు. హెల్స్ కిచెన్‌లో ఫిస్క్ ఎంత పవర్‌ఫుల్ అంటే హెల్స్ కిచెన్‌లో ఉన్న సగం మంది పోలీసులు ఫిస్క్ కిందే పనిచేస్తూ ఉంటారు. హెల్స్ కిచెన్‌లో నడిచేది గవర్నమెంట్ రూల్ కాదు, ఫిస్క్ రూలు. అంత పవర్‌ఫుల్ అయిన ఫిస్క్‌కి ఈ కేస్ ఒక లెక్క. తన అసిస్టెంట్ అయిన వెన్స్లీ తోటి ఈ కేస్ మొత్తాన్ని క్లియర్ చేసి ఆ కంపెనీ మేనేజర్ తోటి ఈ కేస్ గురించి క్యారెన్ పేజ్‌ని ఇంకా మాట్లాడకుండా చేసి క్యారెన్ పేజ్‌ని చంపుదామనుకున్న పోలీస్‌ని ఆ రౌడీ గాడిని చంపేసి కేసే లేకుండా చేస్తాడు. ఫిస్క్ ఇంకా పవర్‌ఫుల్‌గా మారడం కోసం, ఇంకా ఇల్లీగల్ వ్యాపారాలు చేయడం కోసం వేరు వేరు దేశాలకి సంబంధించిన ఇల్లీగల్ వ్యాపారాలు చేసే వాళ్ళతోటి పార్ట్నర్‌గా మారి హెల్స్ కిచెన్‌లో ఇంకా క్రైమ్స్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళు చేసే క్రైమ్స్‌కి అడ్డంగా బ్లాక్ మాస్క్ ఏసుకొని మ్యాట్ నిలబడతాడు. సో, వాళ్ళు మ్యాట్ అడ్డు ఎలా అయినా తొలగించుకోవడం కోసం ఒక ప్లాన్ వేస్తారు. ఒక పిల్లాడిని కావాలని కిడ్నాప్ చేసి మ్యాట్‌ని ట్రాప్ చేస్తారు. మ్యాట్ ఆ ట్రాప్‌లో పడతాడు కానీ కొన్ని దెబ్బలతోటి అక్కడి నుంచి తప్పించుకుంటే మ్యాట్‌ని ఒక నర్స్ సేవ్ చేస్తుంది. అప్పుడే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్‌లో మ్యాట్ వాళ్ళ ఫాదర్ అయిన జేక్ ఒక గ్రేట్ బాక్సర్. కానీ డబ్బుల కోసం కావాలనే ఓడిపోతూ ఉంటారు. కానీ ఇది మ్యాట్‌కి నచ్చదు. సో, జాక్ నెక్స్ట్ జరిగే మ్యాచ్‌లోని ఓడిపోతా అని చెప్పి డీల్ చేసుకున్నా కూడా మ్యాట్ కోసం కావాలని గెలిచిస్తాడు. సో, ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ ఫాదర్‌ని చంపేస్తారు. సో, మ్యాట్ అప్పుడు డిసైడ్ అవుతాడు. ఇలాంటి సిట్యుయేషన్ ఎవరికీ రాకూడదు అని చెప్పి డేర్ డెవిల్‌గా మారతాడు. మళ్ళీ స్టోరీ ప్రెజెంట్‌కొస్తుంది.
బాగా దెబ్బలు తగిలేసిన మ్యాట్‌ని ఒక నర్స్ కాపాడుతుంది కానీ, మ్యాట్‌ని ఫాలో చేసుకుంటూ వచ్చిన ఒకడు నర్స్ వాళ్ళ ఇంటికొచ్చేస్తాడు. సో, మ్యాట్ వాడిని పట్టుకొని వాడి ద్వారా ఆ పిల్లోడు ఎక్కడున్నాడో తెలుసుకొని వాడిని మేడ మీద నుంచి విసిరేస్తాడు. ఆ పిల్లోడున్న ప్లేస్‌కి వెళ్ళి అక్కడున్న వాళ్ళని స్టైల్‌గా బాది ఆ పిల్లాడిని కాపాడతాడు. దీని వెనకున్నది హెల్స్ కిచెన్‌లో జరుగుతున్న క్రైమ్స్ వెనకున్నది ఎవరు అని తెలుసుకోవడం కోసం మ్యాట్ ఒకడిని పట్టుకొని కుమ్మితే దాని వెనకున్నది ఫిస్క్ అని చెప్పేస్తాడు. ఇంకా వాడు పేరు చెప్పినందుకు ఫిస్క్ ఎక్కడొచ్చి వాడిని చంపేస్తాడేమో అని చెప్పి వాడే చచ్చిపోతాడు. ఇది చూసిన మ్యాట్‌కి గుండె ఆగిపోయినంత పనవుతుంది. మ్యాట్‌కి నేమ్ తెలిసింది అని ఫిస్క్‌తో వర్క్ చేస్తున్న రష్యన్ బ్రదర్స్‌కి తెలుస్తుంది. ఫిస్క్ చాలా దేశాలకి సంబంధించిన వాళ్ళతో బిజినెస్ చేస్తూ ఉంటాడని చెప్పాను కదా! వాళ్ళలో వీళ్ళు కూడా ఒకరు. ఈ రష్యన్ బ్రదర్స్ ఆ బ్లాక్ మాస్కోడ్‌ని ఎలా అయినా పట్టుకోవాలి అని చెప్పి మ్యాట్ ఒకడిని మేడ మీద నుంచి తోసేస్తాడు కదా! వాడి దగ్గరికి వెళ్తాడు. వాడి దగ్గరికి వెళ్తే నర్స్ గురించి తెలుస్తుంది. ఈ నర్స్‌ని కిడ్నాప్ చేస్తున్నప్పుడు తను మ్యాట్‌కి కాల్ చేస్తుంది. ఏ గారికి బాగా కోపమొస్తుంది. తను ఎక్కడుందో కనిపెట్టి లైట్లు ఆపేసి మరీ ఉరికించి మరీ కొట్టి తన్ని కాపాడతాడు. ఆ టైంలో అక్కడ ఆ రష్యన్ బ్రదర్స్ ఉండరు. ఉంటే మనకు కూడా దెబ్బల్లో పగిలేది ఈ బ్లాక్ మాస్కోడు మామూలోడు కాదు. మనకి ఫిస్క్ హెల్ప్ కావాలి అని చెప్పి ఆ రష్యన్ బ్రదర్స్‌లో ఒకడు ఫిస్క్ దగ్గరికి వెళ్తాడు. ఫిస్క్ సీక్రెట్‌గా ఎన్ని ఎదవ పనులు చేస్తున్నా వెనెస్సా అనే అమ్మాయిని త్రూగా లవ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ సీన్ ఎలా ఉంటుంది అంటే నువ్వు ఎంత పెద్ద ఫైటర్ అయినా అమ్మాయి ముందు ఫట్ అవ్వాలి అన్నట్టు ఉంటుంది కదా! ఫిస్క్ కూడా ఎంత పెద్ద గ్యాంగ్‌స్టర్ అయినా కూడా తన ముందు డౌన్ అయిపోతాడు. తనకేం తెలీదన్నట్టు. అలా పాపకి పులిహార కడుపుతుంటే ఆ రష్యన్ బ్రదర్ గాడు వచ్చి మ్యాట్ గురించి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. వెనెసాకి దీని గురించి ఏం చెప్పడు. సో, వెనెసాని ఫస్ట్ తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి సారీ చెప్తాడు కానీ, పాపకి మాత్రం బాగా డౌట్ కొట్టేస్తుంది. మూతి ముడుచుకొని ఎళ్ళిపోతుంది. పాపం పాప హర్ట్ అయింది అని చెప్పి చిన్న పిల్లాడిలా ఏడుస్తాడు. దీనికి కారణమైన ఆ రష్యన్ బ్రదర్ గాడిని నాన్న దగ్గరికి రా అని పిలిచి దొంగ నా కొడకా నా లవర్‌తో మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేస్తావా అని వాడిని ఫుల్‌గా పాది ఇంకా కసి తీరక ఆడి హెడ్డు కారు మధ్యలో ఎట్టి ఆ హెడ్ వీడేదాకా కారు డోర్ ఏస్తానే ఉంటాడు. అలా బాడీ నుంచి హెడ్ వీడేదాకా కొట్టి చంపేస్తాడు. ఇదంతా మ్యాటే చేసినట్టు క్రియేట్ చేసి ఇంకొక రష్యన్ బ్రదర్‌కి మ్యాట్ పైన ఫుల్లు కోపమొచ్చేలా చేస్తాడు. ఇంకా వాడేమో మ్యాట్ గురించి వెతుకుతూ ఉంటాడు. తన గ్యాంగ్ మొత్తాన్ని కూడా ఫార్మ్ చేసి సిటీ మొత్తాన్ని కూడా జల్లెడ పట్టిస్తూ ఉంటాడు. ఫిస్‌కి రష్యన్ బ్రదర్ గాడుంటే మనకెప్పుడైనా డేంజరే అని వాడి గ్యాంగ్ ఉన్న ప్రతి ప్లేస్‌కి కూడా ఒక పార్సెల్ పంపిస్తాడు. మళ్ళీ వెనెస్సా తోటి డేట్‌కి వెళ్ళి వెనెస్సా తోటి నేనొక గ్యాంగ్‌స్టర్ అని చెప్పినట్టే చెప్పి, ఈ దేశాన్ని కాపాడడం కోసమే ఇలా చేస్తున్నా అని పెద్ద దేశభక్తుడిలా బిల్డప్ ఇచ్చుకొని పాపని పడేస్తాడు. ఇంకా తను పార్సెల్ పంపించుంటాడు కదా! అది పార్సెల్ కాదు బాంబ్. ఒకేసారి ఆ బాంబ్స్ అన్నిటిని పేల్చి సిటీ మొత్తాన్ని కూడా మారుమోగించేస్తాడు. ఈ బ్లాస్ట్‌లన్నిటికి కారణం ఆ బ్లాక్ మాస్క్ అయ్యే అని సిటీ మొత్తాన్ని నమ్మిస్తాడు. బ్లాస్ట్ జరగకముందే మ్యాట్ ఆ రష్యన్ బ్రదర్‌ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ రష్యన్ బ్రదర్ బ్లాస్ట్‌లో చనిపోకుండా కాపాడి, "ఒరేయ్ బాబు! నీ బ్రదర్‌ని నేను చంపలేదు. మేబీ ఫిస్క్ మనిద్దరికి లొల్లి పెట్టడానికి ఇలా చేసుంటాడు" అని చెప్తాడు. ఇంకా ఆ రష్యన్ బ్రదర్ గాడు బతికే ఉన్నాడు అని తెలుసుకున్న ఫిస్క్, సిటీ మొత్తం తన హవానే ఉంటుంది కాబట్టి, ఈ బ్లాస్ట్‌లు చేసింది ఆ బ్లాక్ మాస్క్ అయ్యే అని చెప్పి, మ్యాట్ ఉండే ప్లేస్‌కి పోలీసుల్ని పంపిస్తాడు. ఆ రష్యన్ బ్రదర్ గాడిని ఫిస్క్‌ని ఎలా ఆపాలో చెప్పరా బాబు అంటే, "వెళ్లి వాడి క్యాష్ ఎనకాలు వీడు చేసే ఇల్లీగల్ వ్యాపారాలన్నీ కూడా వాడికే తెలుసు" అని చెప్తాడు. ఈలోపే ఫిస్క్ పంపించిన పోలీసులొచ్చేస్తే మ్యాట్‌ని కాపాడుతూ వాడు చనిపోతాడు. మ్యాట్ ఆ రష్యన్ బ్రదర్ గాడు చెప్పిన వాడి దగ్గరికి వెళ్తే వాడేమో షాక్ ఇచ్చి పారిపోతాడు. అలా పడిపోయిన మ్యాట్‌ని "లేవు బాబు లేవు" అని చెప్పి స్టిక్ లేపుతాడు. అప్పుడే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. మ్యాట్‌కి కళ్ళు పోయిన తర్వాత ఈ స్టిక్ అనే పర్సన్‌నే మ్యాట్‌కి ట్రైనింగ్ ఇవ్వడం కోసం తీసుకొస్తారు. మ్యాట్‌కుండే అన్ని స్కిల్స్ కూడా తినే నేర్పిస్తాడు. మ్యాట్ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని మ్యాట్ పవర్స్‌ని ఎలా యూజ్ చేయాలో నేర్పి తనని ఒక గ్రేట్ వారియర్‌గా మార్చుదాం అనుకుంటాడు. కానీ ఒక గ్రేట్ వారియర్‌కి ఉండకూడని ఫీలింగ్స్, ఎమోషన్స్ మ్యాట్‌కి ఎక్కువగా ఉండడం వల్ల "నువ్వు నాకు పనికిరావు" అని చెప్పి వదిలేసి ఎళ్ళిపోతాడు. నీకు ట్రైనింగ్ బొక్క అని అప్పుడు వదిలేసి ఎళ్ళిపోయినోడు మళ్ళీ మ్యాట్ లైఫ్‌లోకి ఇప్పుడొస్తాడు. "ఇప్పుడు నీకేం కావాలిరా" అని చెప్పి అడిగితే ఫిస్క్ తన బిజినెస్ మ్యాన్స్‌లో ఒకడైన జాపనీస్‌కి సంబంధించిన నోబు అనే పర్సన్ తోటి
హెల్స్ కిచెన్‌లోకి బ్లాక్ స్కై అనే వెపన్‌ని తీసుకొస్తున్నాడు. ఆ వెపన్ నాకు కావాలి. దాన్ని తీసుకురావడానికి నాకు హెల్ప్ చేయని చెప్పి అడుగుతాడు. సరే ఏడకు నీకు హెల్ప్ చేస్తా కానీ నువ్వు ఎవరిని అక్కడ చంపకూడదు అని చెప్పి డీల్ చేసుకొని ఆ బ్లాక్ స్కై ఉండే ప్లేస్‌కెళ్తారు. ఆ బ్లాక్ స్కై ఒక చిన్న పిల్లోడు. ఆడిని చంపకురా బాబు అని చెప్పి అడ్డుకునే లోపే ఆడు పెద్ద డేంజర్ గాడని చెప్పి స్టిక్ వాడిని చంపేస్తాడు. ఇంక మ్యాట్ వాడు ఇంటికొచ్చి కింద మీద పడి కొట్టుకుంటుంటే స్టిక్ మ్యాట్‌ని ఎగరేసి మరీ కొడతాడు. ఆ పిల్లాడు పెద్ద డేంజర్ నా కొడుకు. వాడిలో ఒక స్పిరిట్ ఉంది. ఆ విషయాలేం మీకు తెలీదు. సరే ఇంక నా పనయిపోయింది అని చెప్పి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకొక వైపు మ్యాట్ వాళ్ళు ఆఫీస్ పెట్టాక వాళ్ళకొచ్చిన ఫస్ట్ కేస్ అయిన క్యారెన్ పేజ్ మ్యాట్ వాళ్ళకి మంచి ఫ్రెండ్ అయిపోయి వాళ్ళతోటే వర్క్ చేస్తూ ఉంటుంది. అలా మ్యాట్ వాళ్ళ ఆఫీస్‌కి ఒక పెద్దావిడ ఫిస్క్ మా అపార్ట్మెంట్‌ని ఖాళీ చేయమని బెదిరిస్తున్నాడు అని చెప్పి ఒక కేస్ పెడుతుంది. పేజ్ ఆల్రెడీ ఫిస్క్ వల్ల గాయపడ్డ కోకిల కాబట్టి ఫిస్క్ గురించి ఎలా అయినా ఎక్స్‌పోజ్ చేయాలి అని చెప్పి ఒక రిపోర్టర్‌తో కలిసి ఫిస్క్ చేసే ఘోరాల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఫిస్క్ ఇన్ని చేస్తున్నా కూడా చాలా కూల్‌గా ఉంటూ తన గర్ల్ ఫ్రెండ్ అయిన వెనెస్సాకి తన గతం గురించి చెప్తాడు. నేనిప్పుడు ఇలా ఉన్నా నా చిన్నప్పుడు బాగా అమాయకుడిని. నా చిన్నప్పుడు మా ఫాదర్ మా మదర్‌ని హింసిస్తుంటే అది చూసి తట్టుకోలేక హ్యామర్‌తో కొట్టి చంపేశాను. మా మదర్ నేను జైలుకెళ్ళకూడదు అని మా ఫాదర్ బాడీని పీసెస్‌గా కట్ చేసి చెరువులోని పడేసింది. దీని తర్వాత మా మదర్ కూడా చనిపోయింది అని పాపకి చెప్తూ పాపని బానే లైన్‌లో పెట్టుకుంటాడు. ఫిస్క్ ఎంత అడిగినా అపార్ట్మెంట్‌ని ఇవ్వకుండా మ్యాట్ దగ్గరికి వెళ్లి కేస్ పెట్టినందుకు ఆ పెద్దావిడని చాలా దారుణంగా చంపించేస్తాడు. చంపించడమే కాకుండా దీనికి నాకు ఏం సంబంధం లేదు అని చెప్పి ప్రెస్ ముందు చెప్తాడు. ఇది చూసిన మ్యాట్‌కి బాగా కాలిపోతుంది. ఇంకా వేట మొదలుపెడతాడు. ఫిస్క్ దగ్గర వర్క్ చేస్తున్న చెంచాగాళ్ళందరినీ ఎరక్కొట్టి పీక మీద కాలేసి తొక్కి ఫిస్క్ గురించి వెతుక్కుంటూ వెళ్తుంటే ఫిస్క్ జపనీస్ పార్ట్నర్ అయిన నోబు నింజా డ్రెస్‌లో మ్యాట్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా కొట్టేసుకుందాం రారా అని చెప్పి నోబు, మ్యాట్ ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. కానీ సీన్ రివర్స్ అయిపోతుంది. నోబు మ్యాట్‌ని ఇరగదీస్తాడు. కానీ ఫైట్‌లో మ్యాట్‌కి లక్ ఉండడం వల్ల బై మిస్టేక్‌గా నోబు కాలిపోయి చచ్చిపోతాడు. అప్పుడే అక్కడికి ఫిస్క్ వస్తాడు. అబ్బా! సాయిరాం వీడిని చంపేసావా? నాకు బ్లాక్ స్కై కావాలి. నాకు అపార్ట్మెంట్ కావాలి అని చెప్పి ఊరక దొబ్బుతున్నాడు. థ్యాంక్ యూ అని చెప్పి మ్యాట్‌ని బాదడం మొదలుపెడతాడు. మ్యాట్‌ని పిచ్చ కొట్టుడు కొడతాడు. ఫిస్క్ కొట్టుడికి మ్యాట్ ఆల్మోస్ట్ చచ్చిపోతాడు. నోబు వల్లే మ్యాట్ ఫుల్ డ్యామేజ్ అయిపోయాడంటే ఇంకా ఫిస్క్ కొట్టే కొట్టుడికి కనీసం ఎదురు దెబ్బ కూడా కొట్టలేకపోతాడు. ఇంకిలా ఉంటే వీళ్ళు నన్ను తవ్వి పాతేస్తారు అని మ్యాట్ కొంచెం బలం తెచ్చుకొని ఫిస్క్‌ని కొట్టడానికి ట్రై చేసినా ఫిస్క్ బాడీ నిండా ఆర్మర్ ఉంటుంది. సో, మ్యాట్ ఏం చేయలేకపోతాడు. ఇంకా బతికుండాలంటే లగెత్తాలి అని చెప్పి పారిపోయి ఇంటికొచ్చేస్తాడు. అక్కడ మ్యాట్ బ్లాక్ మాస్క్‌లో ఉండడం తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఫాగీ చూసేస్తాడు. ఫిస్క్ మ్యాట్ పైన చాలా ఫేక్ న్యూస్‌లు స్ప్రెడ్ చేసి ఉంటాడు కదా! అవన్నీ నిజమని నమ్మిన ఫాగీ చెత్త నా కొడకా ఇన్ని చెత్త పనులు చేస్తావా అని చెప్పి ఫుల్‌గా తిట్టేస్తాడు. "ఒరేయ్ బాబు నా గురించి నీకు తెలీదా? అవేమీ నేను చేయలేదురా" అంటే, "నీ గురించి నాకు ఏమీ తెలీదు. ఇప్పటిదాకా నువ్వు గుడ్డోడివనే అనుకున్నాను. కావాలని నాకు అబద్ధాలు చెప్పావు. నీకు సూపర్ పవర్స్ ఉన్నట్టు నాకెందుకు చెప్పలేదు" అని చెప్పి ఫుల్‌గా తిట్టేస్తాడు. అయినా మనం లాయర్స్. మనం లా పాటించాలి. అంతేగాని ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు అని చెప్పి ఫుల్ క్లాస్ పీకి, ఇంక నువ్వు నాకు అవసరం లేదని చెప్పి బాయ్ బెంగే అని చెప్పి పోతాడు. మ్యాట్ ఫిస్క్‌తో ఫైట్ చేస్తున్నప్పుడు ఫిస్క్ బాడీ నిండా ఒక ఆర్మర్‌ని గమనించిన మ్యాట్ నాకు కూడా అలాంటి ఆర్మర్ కావాలి అని ఫిస్క్ చెంచాగాల పైన అటాక్ చేసి ఆ సూట్ ఎవడు చేశాడో కనిపెట్టి వాడితోటి మ్యాట్‌కి కూడా ఒక సూట్‌ని రెడీ చేయించుకుంటాడు. ఫిస్క్ సరదాగా హెల్స్ కిచెన్‌లో ఉన్న వీఐపీస్ అందరిని పిలిచి పార్టీ ఇస్తుంటే దాంట్లో పాయిజన్ కలిసి చాలామంది చచ్చిపోతారు. ఆ పార్టీకి వచ్చిన ఫిస్క్ గర్ల్ ఫ్రెండ్ వెన్నెస్సా చావు బతుకుల్లో ఉంటుంది. ఇదంతా చూసిన ఫిస్క్ వెన్నెస్సా చచ్చిపోద్దేమో అని చెప్పి చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉంటాడు. ఇంకొక వైపు క్యారెన్ పేజ్ ఆ రిపోర్టర్‌తో కలిసి ఫిస్క్ నేరాల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ ఇంకా బతికే ఉంది అని, వాళ్ళ ఫాదర్‌ని ఫిస్కే చంపేశాడని చెప్పి కొన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. దీని గురించి ఫిస్క్ దగ్గర రైట్ హ్యాండ్‌గా వర్క్ చేస్తున్న పెన్సిల్‌కి తెలుస్తుంది. క్యారెన్ పేజ్‌ని కిడ్నాప్ చేసి తన్ని చంపేద్దాం అనుకుంటే పేజే వాడిని చంపేస్తుంది. అని దీని గురించి ఎవ్వరికీ చెప్పదు.
బట్ మ్యాక్ వాళ్ళకి మాత్రం ఏదో తేడా హో గయా అని చెప్పి డౌట్ వస్తూనే ఉంటుంది. ఇంకా వెన్స్లీ చచ్చిపోవడం వల్ల ఫిస్క్ తన దగ్గరికొచ్చి తన పక్కన కూర్చొని చాలా బాధపడతాడు. దీనికి కారణం ఎవరో కనుక్కోమంటే ఆ రిపోర్టర్ గురించి తెలుస్తుంది. ఆ రిపోర్టర్ దగ్గరికి వెళ్ళి నీతో పాటు మా మదర్ దగ్గరికి ఎవరైనా వెళ్లారా అంటే నేను ఎలాగో పోతా కదా! పేజ్ పేరు ఎందుకు చెప్పడం అని చెప్పి తన పేరు చెప్పడు. వెస్లీని చంపేశారనే కోపంతోటి వాడిని కొట్టి కొట్టి మరీ చంపేస్తాడు. అలాగే ఫిస్క్ ఇచ్చిన పార్టీలోని పాయిజన్ కలడానికి రీజన్ తన అకౌంటెంటే అని, తను చేసిన వ్యాపారాల్లో వాడికి కూడా వాటా కావాలని చెప్పి ఇలా చేశాడని చెప్పి తెలుస్తుంది. వీడి వల్లే వెనిస్సా అలా ఉంది అని చెప్పి చాలా కోపంతోటి ఫిస్క్ వాడిని కూడా లేపేస్తాడు. ఇదంతా చూస్తున్న మ్యాట్‌కి ఇంక వీడికి ఎలా అయినా ముహూర్తం పెట్టాలి అని చెప్పి డిసైడ్ అవుతుంటే అప్పుడే అక్కడికి ఫాగీ వస్తాడు. ఫాగీ మ్యాట్ ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం చేసుకొని నువ్వు ఫిస్క్‌ని ఏం చంపేయక్కర్లేదు. ఫిస్క్‌ని లీగల్‌గానే పనిష్ చేయొచ్చు, జైల్లోకి తోసేయొచ్చు అని చెప్తాడు. దానికి నేను హెల్ప్ చేస్తా అని చెప్తాడు. ఫాగీ, మ్యాట్ కలిసి ఫిస్క్‌ని బొక్కలో తోయడానికి చాలా రీసెర్చ్ చేస్తారు. అలా వాళ్ళకి ఫిస్క్ గురించి తెలిసిన ఒక పోలీసోడు ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. మ్యాట్ బ్లాక్ సూట్ వేసుకొని వాడిని కనిపెట్టి నేను చెప్పింది చెప్పినట్టు చెప్పలేదు, పేక మీద కాలేసి తొక్కేస్తా అని బెదిరిస్తే వీడి జరిగిందంతా పోలీసులకి చెప్తే వీడి కేసు మ్యాట్‌కి వస్తుంది. ఇంకా వీడి ద్వారా ఫిస్క్ చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా బయటపెట్టి ఫిస్క్ కింద వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పట్టించేస్తారు. ఫిస్క్ బండారం మొత్తం కూడా బయట పడిపోతుంది. ఫిస్క్‌ని కూడా అరెస్ట్ చేసి పట్టుకెళ్తుంటే ఫిస్క్ మామూలోడు కాదు కదా! నన్నెవర్రా అరెస్ట్ చేసేది అని చెప్పి అందరి బాక్సులు బద్దలు కొట్టి అక్కడి నుంచి తప్పించుకుంటుంటే ఇది మ్యాట్‌కి తెలుస్తుంది. ఇంకా నా సమయం వచ్చింది అని చెప్పి తను తయారు చేసుకున్న సూట్‌నేసుకొని వేటాడడానికి వెళ్తాడు. జింకలా పారిపోతున్న ఫిస్క్‌ని వేటాడుతూ అడ్డం వచ్చే వాళ్ళని ఎరక్కొట్టుకుంటూ పోతాడు. ఇంకా ఫిస్క్‌కి, మ్యాట్‌కి ఫైట్ మొదలవుతుంది. ఫైట్‌లో ఫిస్క్ మ్యాట్‌కి టఫ్ ఇచ్చినా మ్యాట్ ఫిస్క్‌ని నేల నాకించేస్తాడు. భయానికే భయం అంటే ఏంటో చూపిస్తాడు. మ్యాట్ దెబ్బకి ఫిస్క్‌కి దిమ్మ తిరిగిపోతుంది. తనని పోలీసులకు అప్పచెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ పోలీసులకి మ్యాట్ ఎవరో తెలియక తను ఎంత డేర్ చేసినందుకు డేర్ అని, చూడ్డానికి డెవిల్‌లా కనిపించినందుకు డెవిల్ అని, పేపర్ వాళ్ళకి డేర్ డెవిల్ అని తన నేమ్ చెప్తాడు. మ్యాట్‌కి కూడా ఆ నేమ్ నచ్చి తన పేరు డేర్ డెవిల్‌గా పెట్టుకుంటాడు. మళ్ళీ హెల్స్ కిచెన్‌లో జరుగుతున్న క్రైమ్స్‌ని అడ్డుకోవడం కోసం మళ్ళీ వెళ్తాడు. అలా ఈ డేర్ డెవిల్ సీజన్ 1 ఎండ్ అవుతుంది. డేర్ డెవిల్ సీజన్ 1 ఈ డిఫెండర్ సాగాకి జస్ట్ శాంపుల్ మాత్రమే. డిఫెండర్ సాగాలో మీరు చూడాల్సిన స్టఫ్ ఇంకా చాలా ఉంది. దాన్ని నేను పక్కాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికోసం మీరు కానీ మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డేర్ డెవిల్ సీజన్ 2 కావాలన్నా ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఆ వీడియో మీ దగ్గరకు వస్తుంది. అలాగే డేర్ డెవిల్ సీజన్ 2 ఫాస్ట్‌గా రావాలి అంటే పక్కాగా ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ జెసికా జోన్స్, ఐరన్ ఫిస్ట్, లూక్ కేజ్ సీజన్ 1 ఎక్స్‌ప్లనేషన్ వీడియోతోటి కలుస్తాను.